బైబిల్లో ఒక మాట అన్నాడు, నేను మిమ్ములను తోడేండ్ల మధ్యకు పంపిస్తున్నాను. అంతేనా అంది? నేను గొర్రెలను ఎక్కడ పంపిస్తున్నాను? తోడేండ్ల మధ్యకు పంపించినట్లు నా పిల్లలారా నేను మిమ్మలను అలాంటి క్రూరుల మధ్యలోకి పంపిస్తున్నాను. ఈ 70 మంది వెళ్ళి వచ్చారు. ఒక్కటి కూడా తోడేలు చేత హానిపరచబడలేదు. బైబిల్ అదే మాట్లాడుతుంది. వినాలి, ఈ వెళ్ళిన ఏ శిష్యుడు కూడా హానిపరచబడలేదు. మీ అందరితో మనందరితో వినాలి ఈ మాటలు జాగ్రత్తగా. సంఘం తలెత్తి వినాలి ఈ మాట, ప్రాముఖ్యమైన మాట. ప్రభు అంటున్నాడు, నేను సర్పముల మీద, త్రేళ్ల మీద, శత్రుకున్న బలమంతటి మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చాను. నేను ఏమీ చేయలేదు ఇస్తున్నాను. ఏసి స్తోత్రం చెబుతారా? ఇది ఎవరికి ఇస్తున్నాడు ఈ మాట? దేవుడు ఆయన పిల్లలైనా మనందరికీ మాట ఇస్తున్నాడు. ఈ మాట నువ్వేం చేయాలి? చెప్పాలి. నువ్వేం చేయాలి? నమ్మాలి. ఆమేన్. విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారం ఎక్కడుంది? అధికారం ఎక్కడుంది? నీ నోటి మాటలలో ఉంది. అధికారం ఎక్కడుంది? God has placed His authority in your mouth. నీ అధికారం ఎక్కడుంది? నువ్వు వ్యవహరించే వ్యవహారంలో ఉంది. అధికారం కలిగిన వాడి ప్రవర్తనకును అధికారం లేని వాడి ప్రవర్తనకు వ్యత్యాసం ఉంటుంది. అధికారం కలిగిన వాడు ఎలా ఉంటాడు? He commands. అధికారం లేనివాడు వాడి చేతులు కట్టుకుని ఉంటాడు. అంతేనా? వాడు భయపడతాడు మాట్లాడడానికి. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనే భయం. బట్ ప్రభు అంటున్నాడు, ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ. అన్నిటి మీద, సర్పముల మీద, త్రేళ్ల మీద, శత్రు అధికారం అంతటి మీద. యేసు స్తోత్రం చెప్పు. గట్టిగా హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, అయ్యా మేము వెళ్ళి సువార్త చెబితే దెయ్యాలన్నీ మాకు లోబడుతున్నవి, గడగడలాడుతున్నాయి. ఆయన ఏమన్నాడు? శత్రువైన సాతాను మెరుపు వలె ఆకాశములో నుండి కిందకు పడడం నేను చూశాను. ఆమెను చెప్పాలి. సైతాన్ నిన్ను పడగొడతాడా? నువ్వు వాడిని తొక్కుతావా? మీరేంది అట్ట చూస్తారేంటండి నా వైపు? సాతాను మీరు పడగొడతారా? ఆడు మిమ్మల్ని పడగొడతాడా? మా 4 తిరగట్ల సరిగ్గా చెప్పాలి. నేనే అపవాదిని, వాడి క్రియలను నేనేం చేస్తాను? అనకు దొరికే శక్తిని, అధికారాన్ని నాకు ఇచ్చాడు. నో బ్రదర్, అయ్యగారు ఏదో చెప్పేస్తున్నాడు, నువ్వు లేనిపోయింది చేయబాక, అవన్నీ నీ మీదకి వచ్చి తిరుగుబడతాయి అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకనే వాళ్ళు విన్నారా, తల దగ్గర ఒక బైబులు, పక్కన ఒక బైబులు, లెఫ్ట్లో ఒక బైబులు, అన్ని 4 పక్కలు 4 బైబులు పెట్టుకున్నాడు శాతపడి చేసేవాళ్ళలాగా. ఉన్నారా నాన్న? అసలు ఆయన అక్కర్లే నీకు. యేసయ్య నామం, యేసయ్య కృప నీ మీద ఉంది. యేసు హల్లెలూయా. ఆయన అధికారం నీలో ఉంది. ఆమేన్. ఆడే అనుకుంటున్నాడు నేను నిన్ను చూసి భయపడుతున్నా, నువ్వేమో నన్ను చూసి భయపడుతున్నావు. నువ్వు నన్ను చూసి భయపడేటట్టున్నావు కాబట్టి ఇంకా కొంచెం భయపెడతా. అదే ఆడు చేసేది అంతే. వాస్తవానికి ఆడికి నిన్ను చూస్తే వాడికి భయం. నువ్వు ఆమెను చెప్పబాక, ఎన్నో నువ్వు అట్టాగే ఉండు, నువ్వు మారబాక. అంతేనా? సాతానికి నిన్ను చూస్తే భయం, నీకు చావాలి. ఆడేడో కూరగాయల బండి నెట్టుకుంటూ వెళ్ళేవాడు, పొద్దున్నే నెట్టుకుంటూ వెళ్తా ఒక నిమ్మకాయ, ఒక పచ్చిమిరపకాయ పడాలి ఇంటి ముందు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. నేను ఇంటి పక్కనున్న చంద్రలేఖ చిన్న గొడవ పడింది. పొద్దునకల్లా ఏం చేసింది? నిమ్మకాయ పచ్చిమిరపకాయ వాడింది. స్తోత్రం. ఇంకంతే. అప్పుడు దాకా పొద్దున ఆత్మాభిషేకం, అప్పటి వరకు పొద్దున వాక్య ఉపదేశం అన్నీ తుస్సుమని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అయ్యగారు పనికిరాడు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు తిరగ తిప్పాలి. ఎడ తిప్పాలి? అది ఆమెకు ఉంటుంది శాతపడి ఫ్రెండ్, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్క మన అయ్యగారు ఇట్టి ఒప్పుకోడు, మనం వెళ్దాం పొద్దున. నైట్ మీద ఏదో తేడాగా కనబడుతుంది, నాకేదో ఎవరో చేయించారు. వింటున్నారా? కొందరు ఇలాంటి అపోహలో బ్రతికేవారు ఉంటారు. ప్రభు అంటున్నాడు, వాడి బలమంతటి మీద నేను నీకేం చేశాను? ఆడు ఎన్ని రకాలైన కుయుక్తులను పనినా వాడి బలమంతటి మీద నేను నీకేమిచ్చాను చెప్పాలి. నేను నీకు అధికారమునిచ్చిన వాడనై ఉన్నా. నేను స్తోత్రం కలుగునుగా. కాబట్టి వాడిని చూసి మనం భయపడాల్సిన పని. అవును, పోయిన నెలలో నిన్ను పడగొట్టింది నిజమే,
అయితే ఈ నెలలో నీకు దేవుడు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు.